యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. యూట్యూబ్లో చూస్తున్న ప్రియజనమా, ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ప్రోత్సహిస్తూ యూట్యూబ్లో అనేక ఆత్మీయ జీవితాలను, ఆత్మీయ కుటుంబాలను, ప్రజలను దర్శించడానికి దేవుని వాక్యాన్ని, దేవుని పాటల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ అనేక మంది ఎవరైతే వీక్షిస్తున్నారో, చూస్తున్నారో వారందరిని బట్టి కూడా మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కోసం, యూట్యూబ్లో చూస్తున్న ప్రజల కోసం, సంఘంలో ఉన్న ప్రజల కోసం ఈ ఉపవాస కూడికలలో దేవుడు ఒక కార్యము చేయాలని, దేవుడు తన నూతన క్రియను చేయాలని ఆశ కలిగి విజ్ఞాపన చేయడానికి ఈ ఉపవాస కూడికలు, 3 దినముల కూడికలు ఏర్పాటు చేయడమైనది. ఈ 3 దిన కూడికలలో మందిరంలో లేకపోతే ఆ యూట్యూబ్లో లైవ్లో ఎవరైతే ఏకీభవిస్తారో వారందరి జీవితంలో దేవుడు ఒక నూతన క్రియ చేయనుగాక, చేస్తాడు దేవుడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసముంచి నమ్మి ఆయన యందు ఆయనే కార్యాలు చేసేవాడు, అద్భుతాలు చేసేది దేవుడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ దినమున కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. యూట్యూబ్లో చూస్తున్న ప్రజలందరూ కూడా ఇంకా ప్రోత్సహించండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. అనేక మంది జీవితాలు మార్చబడాలా. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అనేక అనుదిన వాక్యాలు, దేవుని వాక్యము, గాస్పల్ సాంగ్స్ అనేకమైనవి యూట్యూబ్లోకి వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అనేక మందికి సువార్తను ప్రకటించే ఆ బాధ్యతలో మీరు పాల్గొనండి. నశించిపోతున్న వారికి సువార్త ప్రకటించే మనము సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ కూడా మీ కుటుంబాలు దీవించబడతాయి. సువార్తలో మీరు పాలు భాగస్తులు అయిన వారే. ఇతరులకు సువార్తను ప్రకటించడం, అనేక మంది నశించిపోతున్న ప్రజలకు విడుదల కలిగించటమే. ఎందుకంటే కొద్ది దినముల క్రింద ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఏమనంటే, నేను చనిపోవాలని అనుకుంటున్నాను. నేను ముస్లిం కుటుంబకు చెందిన వ్యక్తిని, నేను దేవుణ్ణి ప్రేమించేవాడిని, బాప్తిసం తీసుకున్నాను. కానీ నా కుటుంబం అంతా నన్ను వెలివేసింది. నువ్వు ప్రతి శుక్రవారము ఆ దేవునికి, అల్లాకి మొక్కాల, అంతేకాని ఆ యేసుక్రీస్తుని నమ్ముకోవడం ఏంటి? ఆ యేసుక్రీస్తు ఆ పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చదవడం ఏంటి? సన్నిధానికి వెళ్ళడం ఏంటని ఆ సహోదరుణ్ణి కుటుంబం నుండి ద్వేషించి కుమారుణ్ణి బయటకు పంపించారు. దేవుడు ఎంత శక్తివంతుడంటే, దేవుని శక్తి ఏంటంటే, ఆ చనిపోవలసిన ఆ కుమారుడును, ఆ చనిపోవలసిన ఆ వ్యక్తిని దేవుడు ఏ విధంగా మాట్లాడాడంటే, మరి యూట్యూబ్లో మన వాక్యాన్ని చూస్తూ దేవుడు నాతో మాట్లాడాడని ఆ బిడ్డ తనలో సంతోషము పొంది, ఆ వాక్యము ద్వారా ఆ బిడ్డ ఆదరణ కలిగి చనిపోకుండా, నా ప్రభువు ఈ వాక్యం ద్వారా నన్ను ఆదరించాడు, నా ప్రభువు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. మరి సహోదరుడు చెప్పిన, ఆ సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి నా బంధువులు, నా కుటుంబం అంతా ద్వేషించినా కూడా, అందరూ నన్ను దూరపరుచుకున్నా కూడా, దేవుడు సత్యవంతుడు కాబట్టి ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు, ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడని చనిపోకుండా కష్టపడి పని చేసుకుని, కుటుంబాన్ని వదులుకొని వేరే ప్రాంతంలో పని చేసుకోవడానికి వెళ్ళాడు. ఆ సహోదరుడు ఫోన్ చేసి,
దుఃఖపడుతూ ఏడుస్తూ ప్రార్థన చేయమని దేవుడు నీ వాక్యం ద్వారా, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను చనిపోవాలనుకున్నాను, నేను చచ్చిపోవాలనుకున్నాను. ఆత్మహత్య చేసుకోవడానికి వెళుతుండగా ఆ యూట్యూబ్లో మీ వాక్యం ద్వారా నేను ఆదరించబడ్డాను. మీ వాక్యం ద్వారా నేను బలం పొందుకున్నాను, శక్తిని పొందుకున్నాను. ఆ దేవుడే మీతో, మీ వాక్యం ద్వారా నన్ను విడిపించాడు అని ఎంతగానో దుఃఖపడుతూ బాధపడుతూ కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయమని విజ్ఞాపన చేశాడు. దేవుడు ఆ కుమారుడికి ఇచ్చిన వాగ్దానము ఎంతమంది పెట్టినప్పటికీ కూడా, ఎంతమంది దేశించినప్పటికీ కూడా తనను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు. అటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. ఆ కుమారుడి జీవితంలో దేవుడు అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా చేశాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యూట్యూబ్లో చూస్తున్న ప్రియ విశ్వాసులారా, అనేక మంది దేవుని ప్రజలారా, మీరందరూ కూడా మీ కుటుంబాల కోసం, మీకోసం యూట్యూబ్లో చూస్తున్న ఆ ప్రజల కోసం కూడా మేము విజ్ఞాపన చేస్తున్నాం. ఎందుకంటే మీ కుటుంబాలు దీవించబడాలా, మీ కుమార్తెలు కుమారులు ఆశీర్వదించబడాలని మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీరందరూ కూడా సంతోషముగా ఉండాలని మేము విజ్ఞాపన చేస్తున్నాం. మీకోసం విజ్ఞాపన చేస్తున్నాం. యూట్యూబ్లో చూస్తున్న ప్రజలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కూడా దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉండడానికి ఈ రాఫా రివైవల్ మినిస్ట్రీస్ని సపోర్ట్ చేస్తూ అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా ఉంచండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు, మీ కుటుంబాలకు సమాధానం ఉంచునుగాక, ఆశీర్వదించునుగాక. ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన మీ కుటుంబాలు సంతోషముగా ఉండునుగాక, సంతోషముగా ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథం నుండి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఈ దినమున మన అంశము ఏంటంటే ప్రభువుని గణపరచుట, ప్రభువుని గణపరచుట. గత దినముల్లో మనం దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలి, ఆ దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, దేహముతో దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలో మనం దేవుని వాక్యం నుండి చూసాం. ఈ దినమున ప్రభువుని మహిమపరచుట, ప్రభువుని మహిమపరచుట. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పిల్లలారా, విశ్వాసులైన ప్రజలారా, ఆ ప్రభువుని మహిమపరచాలా, ఏ విధంగా మహిమపరచాలా, ప్రభువుని ఏ విధంగా మహిమపరచాలా? సమూయేలు మొదటి పత్రిక, మొదటి సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము, సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం మనం చూద్దాం. 30వ వచనం మనం చూద్దాం. ఆ క్రింది వచనంలో చూస్తే, ఆఖరి వచనంలో చూస్తే, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. ఎవరైతే ఆ ప్రభువుని గణపరుస్తారో, ఎవరైతే ఆ దేవుణ్ణి గణపరుస్తారో, వారు దేవుణ్ణి గణపరిచిన విధానాన్ని బట్టి దేవుడు వారిని గణపరుస్తాడు, గణపరుస్తాడు. నన్ను తృణీకరించు వారు తృణీకారమందుదురు. ఎవరైతే దేవుణ్ణి తృణీకరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి లక్ష్య పెట్టరో, వారు కూడా తృణీకారము పొందుతారు. ప్రభువుని గణపరచుట అంశము కోసం మనం దేవుణ్ణి ఏ విధంగా మహిమపరచాలో, గణపరచాలో చూద్దాం. ప్రజలు, దేవుణ్ణి తృణీకరించే ప్రజలు, ఈ లోకంలో అనేక మంది తమ హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నారు. తమ హృదయాన్ని దేవునికి దూరం చేసుకుంటున్నారు.
ఈ ప్రజలందరూ కూడా నోటి పెదవులతో, నోటి మాటతో మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి స్తుతిస్తున్నారు. నోటి పెదవులతో ఆరాధించడం వలన, నోటి పెదవులతో దేవుణ్ణి స్తుతించడం వలన నీ జీవితంలో ఏ కార్యములు జరగవు, ఏవి నీ జీవితంలో జరగవు. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి మనం స్తుతించాలా. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి మహిమపరచాలా. ప్రజలు తమ హృదయాలు ఆయనకు, ఆ దేవుని వాక్యానికి కట్టుబడి ఉండకపోయినా ప్రార్థన, ఆరాధన, కీర్తనలు, స్తుతుల కోసం ఆయన ఎదుటికి వస్తున్నారు. విశ్వాసుల కోసం మాట్లాడుతున్నాను, దేవుని ప్రియ బిడ్డల కోసం మాట్లాడుతున్నాను. దేవుని ప్రియ బిడ్డలు ఏ విధంగా ఉన్నారంటే ఆయన వాక్యాన్ని, ఆయన ఆజ్ఞలను అనుసరించే వ్యక్తులుగా లేరు. సన్నిధానములోకి, దేవుని దగ్గరికి ప్రార్థన చేయడానికి, ఆరాధన చేయడానికి, పాటలు పాడడానికి, దేవునికి స్తుతులు చెప్పడానికి దినదినము వస్తూనే ఉన్నారు. కానీ వారి నోటి పెదవులతో స్తుతిస్తున్నారు, నోటి పెదవులతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హృదయపూర్వకమైన స్తుతి, హృదయపూర్వకమైన స్తుతి దేవునికి ఇవ్వడం లేదు, దేవునికి ఇవ్వడం లేదు. దేవుని ప్రత్యక్షత, ఆయన నీతికరమైన ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం లేదన్నట్టుగా, ఆజ్ఞలు అవసరం లేదన్నట్టుగా వారు ప్రవర్తిస్తున్నారు. ఆ దేవుని మాటలు వినవలసిన అవసరం లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞలు, దేవుని సత్యమైన వాక్యాన్ని, దేవుని ప్రత్యక్షత, ఆ దేవుని ఆత్మ నడిపింపు ద్వారా మనము దేవుణ్ణి మహిమపరచాలా, దేవుణ్ణి స్తుతించాలా, దేవుణ్ణి కనపరచాలా. అంతేకాని ఆదివారం కనుక మనం దేవుణ్ణి స్తుతించాలని, లేకపోతే ఆదివారం కనుక క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కనుక, క్రైస్తవులుగా ఉన్నాము కనుక, రక్షణ మారు మనసు మన జీవితంలో ఉంది కనుక, బాప్తిసం తీసుకున్నాం కనుక మందిరానికి వెళ్ళి అందరితో పాటు మనం ఉండాలని ఆలోచన విశ్వాసులు తీసివేయాలా, ఆ క్రైస్తవులు తీసివేయాలా. పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే, పెదవులతో, నోటి పెదవులతో నువ్వు స్తుతించే వ్యక్తిగా ఉండొద్దు. నీలో ఆ పరిశుద్ధాత్మ శక్తి, ఆ పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా ఉండాలా, దేవుణ్ణి స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలా. దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవుణ్ణి స్తుతించడం అంటే ఏదో ఈ దినములలో ఆషామాషి అయిపోయింది. సేవకులు, ప్రవక్తలు, సువార్తికులు ఉపవాసాలుంటూ ఎన్నో గంటలు దేవుని కోసం ఈ వాక్యాన్ని ఏ విధంగా ప్రజలు విడిపించడానికి, ఆ ప్రజలు ఆ వాక్యంలోని శక్తిని అనుభవించడానికి సేవకులు ఎంతో ప్రయాసపడతా ఉంటారు. ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగి, ఎంతో శ్రద్ధాశక్తితో వాక్యాన్ని సిద్ధపరుస్తూ సంఘానికి సేవకులు వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కానీ ఆ వాక్యాన్ని వినే శక్తి లేదు. ఆ వాక్యాన్ని విని దేవుని ఆజ్ఞలను గైకొని ఒక క్రైస్తవుడుగా, క్రీస్తు మాదిరిగా బ్రతకాలని తీర్మానం చేసుకోలేకపోతున్నారు. విశ్వాసులారా, దేవుని పిల్లలారా, దేవుని ప్రజలే ఈ లోక ప్రజలు కూడా దేవుని స్తుతిస్తా లేదు, దేవుని ఆరాధిస్తా లేదు. విశ్వాసులమైన మనము మన స్తుతులపైన ఆసీనుడైన దేవుడు దేవదూతలతో, కోటాను కోట్ల దేవదూతలతో
ఆరాధించబడుతున్న దేవుడు మానవుల స్తుతుల కోసం, మానవులు మహిమపరిచే విధానం కోసం, మానవులు దేవుని గణపరచడం కోసం దేవుడు మానవుల స్తుతుల పైన ఆసీనుడై ఉన్నాడు. ప్రియజనమా, విశ్వాసులారా, ఈ సత్యమైన మాటను తెలుసుకునే ఆ శక్తి కోల్పోతున్నారు ప్రజలు. ఎప్పుడైతే ఆ ప్రభువుని గణపరిచే స్థితిలోకి మనం వస్తామో, హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా యథార్థమైన భక్తిని మనం చేస్తామో, దేవుడు మన ప్రార్థన వింటాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుణ్ణి, ఆయన వాక్కును వెంబడించడానికి బదులుగా వారు నాయకులను, మత సంబంధమైన సాంప్రదాయాలతో తమ జీవితాలు నింపుకుని ఒక కల్పిత భద్రభావంతో తమ కోసమే తాము జీవించే వ్యక్తులుగా ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా దేవుణ్ణి స్తుతించకుండా, ఆరాధించకుండా తమ కోసమే తమ బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. తమ కోసము తాము, తమ కుటుంబం కోసం తాము, తమ పిల్లల కోసం తాము బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. కొంతమంది నాయకుల కోసం బ్రతికే వ్యక్తులుగా ఉన్నారు. దేవుని శక్తి, దేవుని ప్రత్యక్షతను కోల్పోయి దేవుని లక్ష్య పెట్టని ప్రజలు, తమ పెదవులతో ప్రజలు దేవుణ్ణి స్తుతించి గణపరుస్తున్నారు. దేవుని పైన, ఆయన ఆజ్ఞల పైన ఏమాత్రం గౌరవం లేదు. మార్కు సువార్త 7వ అధ్యాయము మార్కు సువార్త, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మార్కు సువార్త 7వ అధ్యాయము 6 నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతిలో దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యము గైకొనుచున్నారు. ప్రజలు పెదవులతో గణపరుస్తున్నారు. వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారము, ఆ సాంప్రదాయాల ప్రకారము వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరము కూడా దేవుణ్ణి మహిమపరిచే బిడ్డలుగా ఉండాలా. దేవుణ్ణి వ్యర్థముగా ఆచరిస్తున్నామేమో, వ్యర్థముగా మహిమపరుస్తున్నామేమో, వ్యర్థముగా కనపరుస్తున్నామేమో, దేవుణ్ణి వ్యర్థముగా గణపరుస్తున్నామేమో. నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాను. ప్రభువుని ఏ విధంగా మనం గణపరచాలా, ప్రభువుని ఎలా గణపరచాలా? నోటి పెదవులతో వ్యర్థముగా ఆచరిస్తున్నామేమో, ఆరాధిస్తున్నామేమో, హృదయంలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి ఆరాధిస్తలేదేమో. ఆ ప్రభువైన యేసుని, ఆ ప్రభువైన దేవుడిని, ఆ ప్రభువైన యేసు క్రీస్తుని మనం ఎలాగూ గణపరచాలా? ఎలాగూ గణపరచాలా? మత్తయి సువార్త 5వ అధ్యాయము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. 16వ వచనం మనం చూద్దాం. మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మన సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలా. మొట్టమొదటిది మన సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలా.
సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలి. ఆ సత్క్రియలు ఏంటంటే ఇతరులకు సహాయం చేయాలా, ఆకలిలో ఉన్న వారికి, దప్పికొన్న వారికి, ఆకలిలో ఉన్న వారికి ఆహారం పెట్టాలా, దప్పికొన్న వారికి దాహం ఇవ్వాలా, ఎవరైతే అవస్థలో ఉన్నారో, ప్రార్థన అవస్థలో ఉంటే వారి కోసం ప్రార్థన చేయాలా, ఎవరైతే సమస్యలో ఉన్నారో వారి కోసం దేవుని ఎదుట విజ్ఞాపన చేయాలా, ఆ నశించిపోతున్న ఆత్మల కోసం విజ్ఞాపనకర్తలు ఏ విధంగా అయితే విజ్ఞాపన చేశారో ఆ విధంగా వారి కోసం విజ్ఞాపన చేయాలా, ఆ చనిపోతున్న, ఆ నరకాగ్నిలోకి పోతున్న ప్రజల కోసం ఒక విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేసే వ్యక్తిగా నిలబడాలా, సత్క్రియలు చేయాలా, సత్క్రియలు చేయాలా. ఆ సత్క్రియలు చేయడం ద్వారా మనం ప్రభువుని గణపరచాలా. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 7 నుంచి 8 వచనం వరకు మనం చూద్దాం. నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఎంత చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రమిచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైనది, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును. ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, రక్త సంబంధులకి ముఖము చూపించకుండా ఉండకుండా ఆ రక్త సంబంధులను, తల్లిదండ్రులను, కుమారులను, కుమార్తెలను ప్రేమిస్తూ దిక్కుమాలిన పేదలకు సహాయం చేసే వారికి సహాయం చేయట, వస్త్రహీనులకి వస్త్రాలు ఇవ్వటం, ఉపకారాలు ధర్మాలు చేయడం మర్చిపోవద్దు, మర్చిపోవద్దు. మేలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలా, సత్క్రియలు చేసే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆ సత్క్రియల వలన మన ప్రభువు గణపరచబడుతున్నాడు. ఒక విశ్వాసి, ఒక క్రైస్తవుడు అన్యజనులకు, లేని వారికి, పేదవారికి సహాయం చేస్తే ఆ దేవుని ప్రేమ వారిలో కనపడాల. ఆ దేవుని ప్రేమ, ఆ క్రీస్తు ప్రేమ ఆ మేలు పొందిన వారిలో కనపడుతుంది. ఎందుకంటే ఒక విశ్వాసిగా, క్రైస్తవుడిగా నువ్వు ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు గణపరచబడతాడు. నిన్ను బట్టి, నువ్వు చేసిన ఆ సత్క్రియలను బట్టి, ఆ మేలులను బట్టి దేవుడు గణపరచబడతాడు. కుటుంబంలో ఉన్న వారికి ముఖము చాటుకోకుండా సమాధాన పడుతూ ఐక్యత కలిగి సంతోషముగా ఎప్పుడు కూడా దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా ఉండాలా, గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. నీ సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలా. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఎప్పుడైతే నీవు సత్క్రియలు చేయడం ద్వారా, ఎప్పుడైతే దేవుణ్ణి మహిమపరచడం ద్వారా, ఆయన్ని మహిమపరిస్తే, ఆయన్ని గణపరిస్తే దేవుడు మనల్ని గణపరుస్తానంటున్నాడు. దేవుడు మనల్ని గణపరుస్తున్నాడు అంటున్నాడు. నీ చేతి పనిని దీవిస్తాడు, నీ వ్యాపారాన్ని దీవిస్తాడు, నువ్వు చేస్తున్న ప్రతి కార్యాన్ని దేవుడు దీవిస్తాడు. మీరును నా యందు, మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహిస్తానంటున్నాడు, అనుగ్రహిస్తానంటున్నాడు. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరుస్తాడు. దేవుణ్ణి గణపరిస్తే మనల్ని గణపరుస్తాడు. మన సత్క్రియల ద్వారా ఆ ప్రభువుని గణపరిచినప్పుడు మనల్ని బహుగా బహుగా ఫలింపచేసి మన ద్వారా ఆయన గణపరచబడతాడు, ఆయన గణపరచబడతాడు, మన ద్వారా ఆయన గణపరచబడతాడు. దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు
దేవుడు నిన్ను గణపరుస్తాడు, నిన్ను గణపరుస్తాడు. సత్క్రియలు చేసే ప్రభువుని మనం గణపరచాలి. మన సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూద్దాం. అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో మీరు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మలను బ్రతిమాలుకొంచున్నాను. ఆ అన్యుల పట్ల ప్రేమ, సమాధానము, ఓర్పు, సహనము కలిగి ఆ దేవుడు చూపిన మాదిరి మనము చూపించాలి. అన్ని జనులు, ప్రజలు మనల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు. ఎందుకంటే మన దేవుని ప్రేమ వారికి తెలియదు కనుక, మన దేవుడు వారికి తెలియదు కనుక వారు మనల్ని దూషిస్తారు, ద్వేషిస్తారు, విసర్జిస్తారు, తృణీకరిస్తారు. మన ప్రేమ, ఆ దేవుని ప్రేమ మనం ఎప్పుడైతే చూపిస్తామో, ఆ దేవుడు, ఆ క్రీస్తు నడవడికను మనం ఎప్పుడైతే చూపిస్తామో దానిని బట్టి దేవుడు మహిమపరుస్తాడు, దేవుడు మహిమపరచబడతాడు. ఆ సత్క్రియలను చేయడం వలన, ఆ సత్క్రియలు వారు చూడడం వల్ల అన్ని జనులు మహిమపరచబడతారు. వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండండి అని బ్రతిమాలుకొంచున్నాడు. మంచి ప్రవర్తన, అన్యుల పట్ల, అన్ని జనుల పట్ల మంచి ప్రవర్తన గలవారిగా మనం ఉండాలా. మీ సత్క్రియలు, మన సత్క్రియల ద్వారా ప్రభువుని మనము గణపరచాలి. రెండవది, ప్రభువుని మనం ఎలాగూ గణపరచాలి? మొట్టమొదటిది, మన సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాల. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని గణపరచాల. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము, 69వ అధ్యాయము 30వ వచనం మనం చూసుకుందాం. 30వ వచనం మనం చూద్దాం. బైబిల్ ఉన్న వారందరూ తెరచి కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 30వ వచనం. కీర్తనలతోనూ నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరచెదను. కృతజ్ఞతాస్తుతులు, ఆయన్ని మనం గణపరచాలి. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి కార్యము, ఈ దినము మొదలుకొని ప్రారంభంలోనే దేవుడు మనకు ఆయుష్ ఇచ్చాడు. ఈ దినము ప్రారంభమే మనకు దేవుడు ఆయుష్ ఇవ్వకపోతే ఈ దినమును మనం చూడకపోదు. ఎంతో మంది నశించిపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. దేవుడు మన జీవితంలో ఒక నూతన దినాన్ని ఇచ్చాడంటే ఆ నూతన దినాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము, ప్రతి సమయంలో దేవుడు నీకు సహాయం చేస్తూ, నీకు తోడుగా ఉంటూ, నిన్ను కాపాడుతూ, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో మేలులు చేస్తున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు, ప్రోక్షిస్తున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వ్యక్తిగా ఉండాలా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రభువుని గణపరచాలా. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతలతో నేను ఆయన్ని ఘనపరచుదను. థ్యాంక్ యూ జీసస్. మన కృతజ్ఞతల ద్వారా దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. మనం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుడు సర్వాధికారి.
థ్యాంక్ యూ జీసస్. కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెప్పుచు ప్రభుని కనపరచాలా, ప్రభుని కనపరచాలా. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. కీర్తనల గ్రంథము 28వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము ఆయన యందు నమ్మిక ఉంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించున్నది. కీర్తనలతో నేను ఆయన్ను స్తుతించుచున్నాను. కృతజ్ఞతాస్తుతులు తెలపాలా, కీర్తనలతో స్తుతించాలా. నా హృదయము ప్రహర్షించుచున్నది. దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువుని గణపరచాలా, ప్రభువుని గణపరచాలా. ఆ ప్రభువుని గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ప్రభువుని గణపరచాలా. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే, నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము. యెహోవాను గణపరచాలా, యెహోవాను గణపరచాలా. మరి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, యెహోవాను గణపరచుడి. మనకి ఏ భయం కలిగినా, ఏ శ్రమలో, ఏ ఇబ్బందిలో ఉన్నా కూడా దేవుణ్ణి స్తుతించే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుణ్ణి నువ్వు స్తుతిస్తే నీ సమస్యల నుండి, నీ బాధల నుండి దేవుడు తప్పించే దేవుడు, దేవుడు నిన్ను విడిపించే దేవుడు. నీ కృతజ్ఞతాస్తుతుల ద్వారా ప్రభువుని గణపరచాలా, ప్రభువును కనపరచాలా, ప్రభువును కనపరచాలా. కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 14వ వచనంలో, దేవుని స్తుతియాగము మహోన్నతికి నీ మొక్కుబడులు చెల్లించాలా. ఆ మహోన్నతికి మొక్కుబడులు చెల్లించాలా. నీకు చేసిన ఆ మేలులన్నిటిని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మనం ప్రభువుని గణపరచాలా. ప్రభువుని గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆ ప్రభువుని మనం గణపరిస్తేనే మనల్ని దేవుడు గణపరుస్తాడు. నన్ను గణపరిచి వారిని అందరే నేను వారిని గణపరుస్తానంటున్నాడు. ఆయన ఎవరైతే గణపరుస్తారో వారిని ఆ దేవుడు గణపరుస్తున్నాడు. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 28, 29వ వచనంలో చూస్తే, నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. ఆయన మన దేవుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిత్యము ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. ఆయన గణపరిచే వ్యక్తులుగా ఉండాలా, ఆయన గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. అదే కీర్తన 118వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, నీవు నాకు రక్షణ దారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మన జీవితంలో చేసిన మేలను బట్టి, అద్భుతాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రతి దాన్ని బట్టి, కాపుదలను బట్టి, రక్షణను బట్టి, విడుదలను బట్టి, ప్రోక్షణను బట్టి, ప్రతి విషయంలో ఆయుష్ను బట్టి దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని గణపరచాలా. మొట్టమొదటిది సత్క్రియల ద్వారా ప్రభువుని గణపరచాలా. రెండవది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభువుని గణపరచాలా. మూడవది దేవునికి ధారాళముగా ఇచ్చుట ద్వారా గణపరచాలా. ఈ లోకంలో ఉన్న ప్రజలు వారి దేవతలకు, వారి దేవుళ్లకు చాలా మంది అసలు ఆలోచన చేయకుండా ధారాళముగా ఇచ్చే భక్తులున్నారు. వారి భక్తిని బట్టి వారు చాలా ధారాళంగా ఇస్తున్నారు. విశ్వాసులైన మనము దేవునికి ధారాళముగా ఇచ్చుట ద్వారా ప్రభువుని గణపరచాలా. ఆ ధారాళముగా మనము ఎప్పుడైతే ఆ ధారాళముగా ఇవ్వాలని ఆలోచన
మనలో వస్తుందంటే చాలా మంది విశ్వాసులు మనం ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అని అనుకుంటున్నారు. ప్రజల్లో పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగి తమ పశ్చాత్తాపానికి సూచనగా దశమ భాగాలు అర్పణలు దేవుని పరిచర్యకి పరిచారకులకు ఇస్తే దేవుడు వారిని విస్తారంగా ఆశీర్వదిస్తాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం మనం చూద్దాం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. మన రాబడి అంతటిలో ప్రథమ ఫలము నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాని ఘనపరచాల. దేవునికి ధారాళముగా ఇచ్చుట ద్వారా మనం ప్రభువుని ఘనపరచాల. ఇశ్రాయేలీల ప్రజలు తమ భూములకు దేవుడే యజమానిని తమ పంటలో నుండి ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చేవారు. లేవికాండము 23వ అధ్యాయం 10వ వచనం, 25వ అధ్యాయం 23వ వచనము, సంఖ్యాకాండము 18వ అధ్యాయము 12వ వచనం 13వ వచనంలో మనం చూడవచ్చు. ఇశ్రాయేలీల ప్రజలు తమ భూముల్లో దేవుడు యెహోవా దేవుడే ఆ భూములకు ఆ పంటలకు యజమానిని ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చేవారు. ప్రియ విశ్వాసులారా, దేవుని సంగమా, దేవుని ప్రజలారా, సహోదరులారా, దేవునికి ధారాళముగా ఇచ్చుట ద్వారా మనము ఆయనను గణపరచాలా. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం 12వ వచనం 10 నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే, నా మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరముల పునిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దివెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మందిరంలో ఆహారం ఉండునట్లు 10వ భాగం, దశమ భాగాలు, కృతజ్ఞత అర్పణలు, కృతజ్ఞత కానుకలు దేవునికి ధారాళంగా ఇచ్చేవారంగా ఉంటూ ప్రభువుని మనము గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. ఎవరైతే దేవుని గణపరుస్తారో ఆ దేవుని గణపరిచిన బిడ్డలను ఆయన గణపరుస్తానంటున్నాడు. మనము ధారాళంగా ఇచ్చే వ్యక్తులుగా ఉండాలా. మన మందిరంలో ఆహారం ఉండుటకు, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సువార్త చేయడానికి, అనేక మందిని నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మనము ధారాళముగా సేవకులకు సంఘాలకు ఇంకా అభివృద్ధి పరచడానికి దేవునికి ధారాళముగా ఇచ్చుట ద్వారా మనము ప్రభువుని గణపరచాలా. ప్రభువుని గణపరిస్తే మనల్ని ఆయన గణపరిచే దేవుడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 6వ వచనం మనం చూద్దాం. కొంచెము విత్తువాడు కొంచెముగానే పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సనుగు కొనకయు బలవంతముగా కాకియు ప్రతివాడు తమ హృదయంలో నిచ్చుకొంచిన ప్రకారము ఇవ్వలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. సనుక్కునివ్వద్దు, బాధతో ఇవ్వద్దు, భారముతో ఇవ్వద్దు, ఇబ్బంది పడుతూ ఇవ్వద్దు. దేవునికి ఏ విధంగా ఇవ్వాలంటే ఉత్సాహముగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. కొంచెముగా విత్తువాడు
కొంచెముగానే పంట కోయను. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను. నువ్వు ఏ విధంగా ఇస్తున్నావు? దేవునికి సంతోషంగా ఇస్తున్నావా? ధారాళంగా ఇస్తున్నావా? కృతజ్ఞత కలిగి ఇస్తున్నావా? సమర్పణ కలిగి ఇస్తున్నావా? ఆలోచన చేసుకో. కృతజ్ఞత కలిగి సమర్పణ కలిగి ధారాళముగా దేవునికి ఇస్తే దేవుడు సనుక్కొనకుండా, విసుక్కొనకుండా, భారం కలిగి సంతోషంగా ఎవరైతే దేవునికి ఇస్తారో, ఉత్సాహంగా ఎవరైతే దేవునికి ఇస్తారో వాణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు ధారాళంగా దేవునికి ఇచ్చుట ద్వారా ప్రభువుని మనం గణపరచాలా. ఆయన్ని మనం గణపరచాలంటే దేవుని మందిరపు నిధిలోనికి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని పరిచర్య చేయడానికి, దేవుని సువార్తను ఇంకా అనేక మందికి తీసుకువెళ్ళడానికి ఎవరైతే ధారాళంగా ఇస్తారో ఆ ఇచ్చిన వారిని దేవుడు గణపరుస్తాడు. ఆ ఇచ్చుట ద్వారా మనము దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. దేవుణ్ణి మనము గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. లూకా సువార్త 6వ అధ్యాయం 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును. కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడినని చెప్పాను. క్షమించాలా మనం ప్రజలను, అప్పుడు మనం క్షమించబడతాం. ఇయ్యుడి అప్పుడు మీకు ఇవ్వబడను. దేవునికి ధారాళంగా ఇస్తే మనకు కూడా ధారాళంగా ఇస్తాడు. మనము కొలత కొలిసిచ్చామంటే ఆ కొలత ప్రకారమే మరలా మనకిస్తాడు. కొలత కొలిసి దేవునికి ఇవ్వద్దు. ధారాళముగా కృతజ్ఞత కలిగించే వ్యక్తులుగా ఉండాలి. మనం ఏ విధంగా అయితే ఇస్తామో అదే మరలా మనము తిరిగి పొందుకునే వ్యక్తులుగా ఉంటాము. తిరిగి పొందుకునే వ్యక్తులుగా మనం ఉంటాం. ఈ మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తే, ఆ 10వ వచనము 3వ అధ్యాయము ఆ 9, 10వ వచనాల కోసం కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. మనకున్న ప్రతిదీ దేవునిదే అని మనం గుర్తించుకోవాలా. మనకిచ్చినది లేకపోతే మనకున్న సమస్తము దేవునిదని మనము గుర్తించుకోవాలా. మన ఆస్తులు మన సొంతం కాదు. ఇవన్నీ కూడా మన సొంతం కాదు. మనకున్న ప్రతిదీ కూడా దేవునిదే అని మనం గుర్తించుకోవాలా. మనము దేవుణ్ణే సేవించాలా. డబ్బులను బట్టి లేకపోతే ఈ లోకపు ఆశలను బట్టి మనము ఉండొద్దు. దేవుణ్ణి సేవించాలా. ఈ లోకపు ఆశలు కానీ, ఈ లోకపు ధనం వలన కానీ, ఈ లోకపు మోసపూరితమైన ఆలోచనలను బట్టి, చెడ్డమైన వ్యర్థమైన వాటిని బట్టి మనం ఉండకుండా మనము దేవుణ్ణి మాత్రమే సేవించాలా. మనం ఇవ్వడం అనేది దేవుని రాజ్య వ్యాప్తికే, లేకపోతే సంఘ అవసరములకు, సువార్తలకు మనం ఇస్తున్నామని ఆలోచన కలిగి ఉండాలా. మనం ఇవ్వడం అనేది మన ఆదాయానికి అనుగుణంగా ఉండాలా. ధారాళంగా ఇచ్చే మనము మన ఆదాయానికి అనుగుణంగా ఉండాలా. పాత నిబంధనలో 10వ వంతెన ఉంది, కానీ కొత్త నిబంధన వచ్చేసరికి మీరు అభివృద్ధి చెందిన ప్రకారము, మీరు వర్ధిల్లిన ప్రకారము, దేవుడు మీకు ఇచ్చిన ప్రకారము మన రాబడిలో ఇవ్వాలా. వర్ధిల్లిన ప్రకారం, దీవించబడిన కొలది ప్రకారం, దేవుడు మనకిచ్చిన దాని ప్రకారము ఆ 10వ వంతు కన్నా ఎక్కువ ఇచ్చే ప్రజలు ఉన్నారు. కోల్గేట్ కంపెనీని మనం చూస్తే, ఆ కోల్గేట్ వ్యవస్థాపకుడు, ఆ కోల్గేట్ అనే వ్యక్తి తన రాబడిలో 90% దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. 90% దేవునికి ఇచ్చే వ్యక్తిగా ఉన్నాడు. అనేక మంది ప్రజలు కూడా దేవునికి తన రాబడిలో ధారాళముగా ఇచ్చే ప్రజలు ఉన్నారు.
మనం ఇవ్వడం అనేది ధారాళంగా ఇవ్వాలి. మనం ఇచ్చే డబ్బు విలువ కంటే అందులో కనిపించే త్యాగబుద్ధి దేవునికి ఎంతో ప్రాముఖ్యం. మనం ఇచ్చే డబ్బు ధారాళంగా ఇవ్వాలి. మనం ఇచ్చే డబ్బు ఆ విలువ కంటే ఆ త్యాగపూరితమైన ఆ బుద్ధి దేవునికి ఎంతో ప్రాముఖ్యం. నువ్వు ఏ హృదయంతో ఇస్తున్నావో, ఏ మనస్సు కలిగి ఇస్తున్నావో దేవునికి అది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇవ్వడం అనేది ఆహ్లాదకరంగా ఉండాలా. మనం ఇవ్వడం అనేది ఆహ్లాదకరంగా ఉండాలా. మనం ఆయనకి ఇచ్చిన దాన్ని అనుగుణంగా దేవుడు మనకు ప్రతిఫలంగా ఇస్తాడని వాగ్దానం చేశాడు. మనకు ప్రతిఫలంగా ఇస్తానని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 21వ వచనంలో, మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం 12వ వచనం వరకు, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 18 నుంచి 19వ వచనంలో, 2 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 6వ వచనంలో మనం ఆయనకి ఇచ్చిన దానికి అనుగుణంగా దేవుడు మనకు ప్రతిఫలంగా అనుగ్రహిస్తాడు. దేవునికి ధారాళంగా ఇచ్చడం ద్వారా దేవుని గణపరచాల. 4వది, కుమారుడు తండ్రిని గణపరిచిన విధంగా మనం ప్రభువుని గణపరచాల. యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువుని గణపరిచాడు. మనము కూడా ఆ ప్రభువుని గణపరిచే విధంగా ఉండాల. ఆ తండ్రిని ఏ విధంగా అయితే గణపరిచాడో మనము కూడా ఆ ప్రభువుని గణపరిచే వ్యక్తిగా మనము ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తే, యేసు యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో చూస్తే, యేసు, నేను దెయ్యం పట్టిన వాడును కాను, నా తండ్రిని ఘనపరచువాడును, మీరు నన్ను అవమానపరుచు. యేసు చెప్తున్నాడు, వారితో చెప్తున్నాడు. వారందరూ యేసు ప్రభు దెయ్యం పట్టిన వాడు అని అంటున్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను దెయ్యం పట్టిన వాడును కాదు, నా తండ్రిని గణపరచువాడును, నా తండ్రిని గణపరచువాడు. యేసుక్రీస్తు తండ్రిని ఏ విధంగా అయితే గణపరుస్తున్నాడో మనము కూడా ఈ లోకము, ఈ ప్రజలు, విశ్వాసులు అందరు కూడా ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని గణపరచాల. ఆ ప్రభువుని మనం గణపరచాల. తండ్రి అయిన ఆ దేవుణ్ణి మనం గణపరిచే వ్యక్తులుగా ఉండాల. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని గణపరుస్తాడు. నన్ను గణపరచువాని అందునే వారిని నేను గణపరుస్తానంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఎంచిపోయాను. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవుణ్ణి తను తాను అప్పగించుకున్నాడు. న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. ఆ ప్రభువుని మనం గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. ఆ యెహోవా దేవుణ్ణి న్యాయము తీర్చే దేవుడుగా దేవునికి తను తాను కుమారుడు అప్పగించుకున్నాడు. కుమారుడు తండ్రిని అయితే ఏ విధంగా, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ప్రభువుని గణపరిచాడో, తండ్రిని గణపరిచాడో, మనము కూడా దేవుని గణపరిచే వ్యక్తులుగా ఉండాలి. 5వది, లూకాసు వార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 46వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 46వ వచనం మనం చూస్తే, అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది, నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ప్రాణముతో ప్రభువుని గణపరచాల, ప్రాణముతో ప్రభువుని మహిమపరచాల.
మహిమపరచాలా. నీకిచ్చిన దేవుడు ఆ ప్రాణాన్ని బట్టి దినదినము నీ ప్రాణాత్మ దేహ శరీరాలతో దేవుణ్ణి ఘనపరచాలా, మహిమపరచాలా. మరియా ప్రభువు ఘనపరుస్తుంది. నా ప్రాణము ప్రభువుని ఘనపరచుచున్నది. ప్రభువుని ఘనపరుస్తుంది, ప్రభువుని ఘనపరుస్తుంది. 48వ వచనంలో నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తుంది. ఆయన రక్షకుడు యందు ఆనందిస్తుంది. మనము ప్రాణముతో ప్రభువుని మహిమపరచాలా, ఘనపరచాలా. ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా, ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. విశ్వాసులమైన మనము దేవుణ్ణి ప్రాణంతో మహిమపరిచి ఘనపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు మనం చూద్దాం. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. నాతో కూడా యెహోవాని ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయదము, గొప్ప చేయదము. యెహోవాని ఘనపరచాలా, యెహోవాని ఘనపరచాలా, యెహోవాని ఘనపరచాలా. మరి ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నతించాలా. నిత్యం ఆయన కీర్తి మన నోట ఉండాలా. యెహోవాని బట్టి మాత్రమే మనం అతిశయించాలా. మన శక్తిని బట్టి, మన బలమును బట్టి, మన డబ్బును బట్టి మనం అతిశయించామా? ఒక దినమున చాలా బాధపడవలసి వస్తుంది, బాధపడవలసి వస్తుంది. యెహోవాని బట్టి మనం అతిశయించాలా. నాతో కూడా కూడి యెహోవాను ఘనపరచాలా, ఘనపరచాలా. కీర్తన గ్రంథం 35వ అధ్యాయము 9వ వచనంలో అప్పుడు యెహోవా యందు నేను హర్షించుచున్నాను, ఆయన రక్షణను బట్టి నేను సంతోషించదను. ఆయన రక్షణను బట్టి మనం సంతోషించాలా. మన ప్రాణముతో ప్రభువుని ఘనపరచాలా, మన ప్రాణముతో ప్రభువుని మహిమపరచాలి. ఈ శరీరంతో చెడ్డ కార్యాలు చేయకుండా, ఈ పాపపు కార్యాలు చేయకుండా మన శరీరంతో పవిత్రముగా ఉంటూ పరిశుద్ధముగా జీవిస్తూ దేవునికి వ్యతిరేకమైనవి, దేవుని వ్యర్థమైన వాటిని చూడకుండా, దేవునికి అసహ్యమైన వాటిని చూడకుండా, దేవుణ్ణి దుఃఖపరిచే వాటిని మనం చూడకుండా, ఈ శరీరంతో చేయకుండా, ఈ కళ్ళతో, ఈ చెవులతో మనం వినకుండా పవిత్రముగా పరిశుద్ధముగా జీవిస్తూ మన ప్రాణముతో దేవుణ్ణి ఘనపరచాలా, ప్రాణముతో దేవుణ్ణి ఘనపరచాలా. 6వదిగా మలాకీ గ్రంథము 2వ అధ్యాయము, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. 2వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఈ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును ఘనపరచినట్లు మనఃపూర్వకముగా దాన్ని ఆలోచింపక ఉండిన ఎడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపిస్తాను. దేవుని ఆజ్ఞలు ఆలకించుట ద్వారా మనం ఘనపరచాల. దేవుని మాటను వినకపోతే దేవుడు మరి మనల్ని అభివృద్ధి పరిచింది, ఆశీర్వదించింది అన్నిటినీ శపిస్తానంటున్నాడు, శాపం వస్తానంటుంది. దేవుని ఆజ్ఞలను మాటలను గైకొనలేకపోతున్నావా? దేవుని వాక్యాన్ని వినలేకపోతున్నావా? దేవుని మనకిచ్చిన ఆజ్ఞలను మనం గైకొనే వ్యక్తులుగా లేము. ఇది యాజకులకు కూడా హెచ్చరిక, యాజకులకు హెచ్చరిక, యాజకులకు హెచ్చరిక. దేవుని ఆజ్ఞలను గైకొనాలా. సేవకులు కూడా ఈ దినములలో సంఘాలలో ఎవరినైనా ఖండించే వాక్యము, నొప్పించే వాక్యము చెప్పాలంటే సేవకులు భయపడుతున్నారు, సేవకులు భయపడుతున్నారు. దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం, దేవుని వాక్య ప్రకారము సేవకులు సంఘాన్ని గద్దించే వ్యక్తులుగా ఉండాలా, ఖండించే వ్యక్తులుగా ఉండాలా. నీ వాక్యము ద్వారా, ఆ సత్యమైన వాక్యము ద్వారా
సంఘాన్ని సక్రమైన మార్గంలో దేవుని ఆజ్ఞలను పాటించే వ్యక్తులుగా, దేవుని మాటలను దేవుని మాట ద్వారా నడిచే వ్యక్తులుగా సంఘాన్ని సిద్ధము చేయాలా, సంఘాన్ని సిద్ధం చేయాలి. సేవకులు సంఘ ప్రజలకు, సంఘ పెద్దలు చెప్పిన మాటలకు లోబడిపోతున్నారు. యాజకులారా, సువార్తకులారా, దేవుని సేవకులారా, దేవుడు మీకు ఆజ్ఞ ఇచ్చిన ఆ దేవుని మాట ప్రకారము సువార్త ప్రకటించే మీరు, సువార్తను చెప్పి మనము సంఘాలకు లోబడిపోయి సంఘమును ఎక్కడైతే ఖండిస్తామో, సంఘమును ఎక్కడైతే ఒక మాట అంటే వారు రారేమో అని ఆలోచన కలిగి ఖండించలేని వ్యక్తులుగా ఉన్నామేమో, ఖండించలేని సేవకులుగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ సహోదరి సహోదరు, దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. నీ సంఘమును సక్రమమైన మార్గములో ఒక కాపరిగా నిన్ను నియమించాడు. ఆ కాపరిగా నిన్ను నియమించిన విధానాన్ని బట్టి ఆ గొర్రెలను, లేకపోతే ఆ సంఘములో ఉన్న ఆ ప్రజలను, ఆ మందలను సక్రమముగా దేవునికి ఇష్టమైన మార్గంలో నడిపించడానికి సంఘ కాపరులు, యాజకులు ఉండాలా, సక్రమైన మార్గంలో నడపాలా. అంతేగాని సేవకులు సంఘానికి లోబడిపోతున్నారేమో. నీ వాక్యము సత్యమైన వాక్యము, నువ్వు బోధించే వాక్యము, పరిశుద్ధ గ్రంథము సత్యమైన వాక్యము. అసత్యమైన వాక్యాన్ని బట్టి థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. 22వ వచనం చదువుతాం. కీర్తనల గ్రంథము థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 22వ వచనం. సువార్తికులు, సేవకులు సంఘాల్లో ఉన్న ప్రజలకు లోబడిపోతున్నారేమో. సక్రమమైన మార్గంలో విశ్వాసులను, ఆ తండ్రి కుమారులను, కుమార్తెలను ఏ విధంగా అయితే సక్రమైన మార్గంలో నడిపించాలని ఆశపడతాడో, సేవకుడు కూడా, సంఘ కాపరి కూడా తన మందను, తన గొర్రెలను, తన ప్రజలను, తన సంఘస్థులను దినదినము ఖండిస్తూ సక్రమమైన మార్గంలో పెడుతూ, దేవుని ఆజ్ఞలకు లోబడుతూ, దేవుని మాటకు, దేవుని వాక్యానికి లోబడుతూ వారిని సక్రమమైన ఆ క్రమములో పెంచడానికి సేవకులు ఉండాలా. విశ్వాసులు కూడా సేవకుడు మాటకి లోబడి ఆ దేవుణ్ణి ప్రేమించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి, ఆ ఘనమైన పరిచర్యలో ఆ ప్రభుని ఘనపరచడానికి నువ్వెప్పుడైతే నీ హృదయాన్ని సిద్ధపరచుకుని ఆత్మ నడిపింపు ద్వారా ఉంటావో, దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. అంతేకాని దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞలు వినకుండా, దేవుని వాక్యాన్ని అనుసరించకుండా, సేవకుని మాటను లక్ష్య పెట్టకుండా నీవు ఉంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించిన ఆశీర్వాదాలు, నీ ఫలము అన్ని కూడా మరలా కోల్పోతావు. కుటుంబం మీదకి శాపం వస్తుంది. దేవుని మాటలకు, దేవుని ఆజ్ఞలకు లోబడకుండా, సేవకుని ఆ మాటలకు లోబడకుండా, వాక్యం ద్వారా నీకు చెప్పే ఆ మాటల ద్వారా లోబడకుండా ఉంటే మరలా నువ్వు అన్ని కోల్పోతావు. దీవెనలు, ఆశీర్వాదాలు అన్ని కోల్పోతావు. దేవునికి వ్యతిరేకించి వారి మీదకి శ్రమలు తెప్పించుకుంటున్నారు, శ్రమలు కలిగించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని దూరం చేసుకుని, దేవుని మాటలను వినకుండా శ్రమలు తెచ్చుకుంటున్నారు. నిన్ను నీతిమంతులుగా, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి దేవుడు పిలుస్తున్నాడు. అంతేకాని
శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, సమస్యల గుండా వెళ్ళడానికి కాదు. ఈ విషయాన్ని విశ్వాసులు తెలుసుకోలేకపోతున్నారు, దేవుని ప్రజలు తెలుసుకోలేకపోతున్నారు. నీతిమంతుడిగా ఉండడానికి, పరిశుద్ధుడిగా ఉండడానికి, పవిత్రుడిగా ఉండడానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాలు తీసుకోవడానికి, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ దేవుని మాటను లక్ష్య పెట్టే ప్రజలు లేరు, దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టే ప్రజలు లేరు. అందుచేతనే క్రైస్తవుల్లో అనేక మంది శ్రమల గుండా, ఇబ్బందుల గుండా, బాధల గుండా, సమస్యల గుండా దేవుని శాపాన్ని, దేవుని కోపాన్ని చూస్తున్న ప్రజలున్నారు. దేవుని శాపాన్ని, నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తే, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా నీ భక్తి ఆ విధంగా ఉండాలా. నీ భక్తి ఆ విధంగా ఉండాలా. నామకార్థపు భక్తి వద్దు, ఆజ్ఞలను గైకోలం లేని భక్తి వద్దు, దేవుని వాక్యాన్ని అనుసరించలేని భక్తి వద్దు. మనకి పెదవులతో, నోటి మాటలతో స్తుతించే భక్తి వద్దు. నువ్వు ఏ నోటి పెదవులతో, ఏ నాలుకతో దేవుణ్ణి స్తుతిస్తున్నావో ఆ నాలుక ద్వారా చెడ్డ ఆలోచనలు, చెడ్డ మాటలు పలికితే దేవుడు ఎంత అవమానపరచబడబోతున్నాడు. దేవుడు ఎంత అవమానపరచబడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ నాలుకను బట్టి, నీ నోటితో దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దానిని బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడు. అదే నాలుకతో, అదే నోటితో ఈ లోకపు ఆలోచనలు, ఈ లోకపు పాపపు మాటలు, ఈ లోకపు చెడు సంబంధమైన మాటలు మాట్లాడుతున్నావేమో, అబద్ధాలు మాట్లాడుతున్నావేమో, ఇతరులను మోసం చేయాలని అబద్ధాలు మాట్లాడుతున్నావేమో, మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావేమో. ఏ దేవుణ్ణి అయితే, ఏ నోటితో అయితే స్తుతిస్తున్నావో ఆ నోటితో దేవుణ్ణి అవమానపరచొద్దు. నీ నాలుక, నీ నోటితో మంచి మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడు. దేవుని ఆజ్ఞలను గైకొను, దేవుని మాటకు లోబడు. దేవుని సత్యమైన వాక్యాన్ని, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని స్వీకరించిన వ్యక్తివి నువ్వు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను లక్ష్య పెట్టకుండా, సేవకుని మాటని, పరిశుద్ధమైన వాక్యాన్ని లెక్క పెట్టకుండా ఉంటే, లక్ష్య పెట్టక ఉంటే కోపానికి, దేవుని కోపానికి, శాపానికి, ఉగ్రతకు బలైపోతావు. ప్రియజనమా, సహోదరులారా, దేవుని ఆజ్ఞలను ఆలకించుట ద్వారా దేవుణ్ణి మనము ఘనపరచాలా. ఏడవది అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. 17వ వచనం మనం చూద్దాం. 19వ అధ్యాయము 17వ వచనం మనం చూద్దాం. ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికీ భయము కలిగెను. కనుక ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. ప్రభువైన యేసు నామము ఘనపరచబడెను. పౌలు పరిచర్యతో పాటు అసామాన్యమైన అద్భుతాలు చేశాడు, అద్భుతాలు జరిగించాడు. పౌలు భక్తుడు చేతిగొడ్డలు శరీరానికి తాకిస్తే స్వస్థతలు, ఆ దెయ్యాల నుండి విడుదల, అపవిత్రాత్మలు పోయినాయి. అవి ప్రజలు చూసి ప్రజలందరికీ తెలియవచ్చినప్పుడు వారందరికీ భయం కలిగింది. ప్రభువైన యేసు నామమును ఘనపరిచారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు పౌలు ద్వారా అనేక ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, విడుదలలు, దెయ్యములు వెళ్ళగొట్టుట, అపవిత్రాత్మలు వెళ్ళగొట్టుట అవన్నీ చేశాడు. ఆ పై వచనాల్లో, క్రింద వచనాల్లో మనం చూడవచ్చు. దేవుడు పౌలు ద్వారా అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. భయము కలిగి మనం దేవుణ్ణి గణపరచాలా. ఈ ప్రజలందరూ కూడా భయము కలిగి దేవుణ్ణి, ప్రభువైన యేసు నామము గణపరిచారు. భయము కలిగి ప్రభువైన యేసు నామముని గణపరిచారు. అపోస్తుల కార్యముల గ్రంథము, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము ఆ 1 నుంచి 11 వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయము 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 1 నుంచి 11 వచనంలో మనం చూస్తే, 5వ అధ్యాయ
అననీయ సఫీరా కోసం ఇక్కడ ఉంటుంది. అననీయ సఫీరాతో, అననీయ సఫీరా 5వ అధ్యాయం 1 నుంచి 11వ వచనం వరకు చూస్తే, మరి ఇక్కడ పొలం అమ్మి ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. వాక్యంలో మనం చూద్దాం. అననీయ అని ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనేవాడు. దాని వెలలో కొంత దాచుకుని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. పొలం అమ్మాడంట. ఆ పొలం అమ్మి దాని వెలలో కొంత దాచుకుని అపోస్తలుల పాదముల యొద్ద కొంత తెచ్చి పెట్టాడు. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించింది అని అడుగుతున్నాడు. పేతురు భక్తుడు అడుగుతున్నాడు, నీ భూమి అమ్మావు, కొంత దాచుకుని ఆ పరిశుద్ధాత్మను మోసపుచ్చాలని నీకు ఎందుకు అనిపించింది? ఆ శాతాన్ని నిన్ను ఎందుకు ప్రేరేపించాడు అని పేతురు భక్తుడు అడుగుతున్నాడు. అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతిని హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతావని వారితో చెప్పాడు. అననీయ సఫీరాలతో మరి దేవునితోనే అబద్ధం ఆడారు. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికీ మిగిలిన భయము కలిగెను. మిగిలిన భయము కలిగెను. దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయాలని ఆలోచన వచ్చింది. మోసం చేసి అమ్మిన దాంట్లో కొంత దాచుకుని కొంత తెచ్చారు. పేతురు భక్తుడు అడుగుతున్నాడు, ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏ విధంగా మోసం చేస్తున్నావు? ఆలోచన నీకు ఏ విధంగా వచ్చింది? సాతాను ఆలోచన నీలో ఏ విధంగా తెచ్చాడు? మరి పరిశుద్ధాత్మ దేవుడు మోసం చేసే వ్యక్తులుగా ఉన్నామా? ఆ పరిశుద్ధాత్మ శక్తిని మనం మోసం చేసే ప్రజలుగా ఉన్నామా? మరి అననీయ ఆ మాటలు వింటూనే ప్రాణం విడిచాడు. వారందరూ మిగుల భయం కలిగెను. వారందరికీ చూసిన వారందరికీ మిగిలిన భయం కలిగింది. భయముతో మనం దేవుణ్ణి కనపరచాల. భయము కలిగి సాతాను ఎన్ని చిక్కులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా దేవుని భయం మనలో ఉండాలా. మనం ఏదైనా పాపము చేయాలనుకున్నా, ఏదైనా దేవునికి విరోధమైనది చేయాలనుకున్నా దేవుని భయం మనలో ఉండాలా. దేవుడు దీన్ని బట్టి నన్ను శిక్షిస్తాడు, దేవుని బట్టి దేన్ని నేను ఉగ్రత చూడాలా, దేవుని కోపాన్ని చూడాలా అని దేవుని భయం నీలో ఉండాలా. దేవుని భయం నీలో లేకపోతే నువ్వేదైనా చేయడానికి ఇష్టపడతావు. దేవుని భయం నీలో ఉంటే దేవుణ్ణి నువ్వు చేసిన ప్రతిదాన్ని బట్టి కూడా దేవుణ్ణి గణపరిచే బిడ్డగా ఉంటావు. క్రింద వచనాల్లో అవన్నీ చూస్తే వారందరూ కూడా భయం కలిగి దేవుణ్ణి గణపరిచారు. 9వ వచనంలో చూస్తే, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు నాకెటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణం విడిచింది. అననీయ సఫీరాలు ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేశారు. ప్రాణాలు కోల్పోయారు, చనిపోయారు, ప్రాణం విడిచిపెట్టారు. దేవుని భయం నీలో ఉంటే దేవుని మోసం చేసే వ్యక్తులుగా ఉండవు, దేవునితో అబద్ధమాడే వ్యక్తులుగా ఉండవు, అపరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసపరిచే వ్యక్తులుగా నీ ఉండవు. దేవుని భయం నీలో ఉంటే దేవుడు వ్యర్థమైన వాటిని చూడొద్దన్నాడు, వ్యర్థమైన ఆశలు వద్దన్నాడు, ఈ భూలోక సంబంధమైన ఆశలు వద్దన్నాడు. అవన్నీ కూడా నీలో ఉండవు. దేవుని భయము కలిగి దేవుణ్ణి మనము గణపరచాల. దేవుణ్ణి మనము గణపరచాల. 8వదిగా బేదలను కనికరించడం ద్వారా ప్రభువుని మనం గణపరచాల. బేదలను కనికరించడం ద్వారా ప్రభువుని మనము గణపరచాల.
సామెతల గ్రంథము 14వ అధ్యాయము 31వ వచనం మనం చూస్తే, దరిద్రుని బాధించువాడు వాని సృష్టికర్తను నిందించువాడు, పేదను కనికరించువాడు ఆయనను ఘనపరచువాడు. ఎవరైతే దరిద్రులను బాధపరుస్తున్నారో, పేదవారిని బాధ పెడుతున్నారో, వారి స్థితిని బట్టి తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారో, దేవుని గాయపరిచే వ్యక్తులు మీరందరూ. పేదలను కనికరించేవాడు ఆయన గణపరిచే వ్యక్తి. పేదలను గణపరచండి. పేదలకు సహాయం చేయండి. పేదలకు సహాయం చేసి ఆయన కనికరించి, ఆ పేదలను కనికరించి వారికి సహాయం చేస్తే ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా మనం ఉంటాము. పేదలను కనికరించడం ద్వారా దేవుణ్ణి గణపరచాలా. ఆదికాండము 9వ అధ్యాయము 6వ వచనంలో చూడవచ్చు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 5వ వచనంలో చూడొచ్చు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 13వ వచనంలో చూడొచ్చు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. పేదలను కరుణించాలా, వారికి సహాయం చేయాలా. పేదలను కరుణించడం ద్వారా దేవుణ్ణి, ప్రభువుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలి. యేసుక్రీస్తు కూడా పేదల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా పేదల్లో ఒకటిగా గుర్తింపు పొందాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడవచ్చు. పేదలను కనికరించే వారుగా ఉండాలా. దాని ద్వారా దేవుణ్ణి, ఆ ప్రభుని కనపరిచే వ్యక్తులుగా మనము ఉండాలా. 9వది, ఆయన మన దేవుడని గణపరచాల. ఆయన మన దేవుడని మనము నిరంతరము ఎల్లప్పుడూ గణపరుస్తూ ఉండాలా. కీర్తనల గ్రంథము 118వ అధ్యాయము 28వ వచనం మనం చూద్దాం. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నేను నిన్ను గణపరిచేదను. నీవు నా దేవుడవు, నిన్ను నేను గణపరుస్తాను. ఆయన మనం గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. ఆయన మన దేవుడు, ఆయన స్తుతించే వ్యక్తులుగా ఉండాలా. ఆయన మనము గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే, యెషయా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. యెషయా భక్తుడు దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. 10వది, అన్ని జనులలో ఆయనను మనం గణపరచాలా. 10వది, అన్ని జనుల్లో మనము ఆయన గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 49వ వచనం మనం చూద్దాం. 18వ అధ్యాయము 49వ వచనం మనం చూద్దాం. అందువలన యెహోవా, అన్ని జనులలో నేను నిన్ను గణపరిచెదను, నీ నామ కీర్తన గానము చేసేదను. అన్ని జనులలో కూడా దేవుణ్ణి మనం గణపరిచే వ్యక్తిగా ఉండాలా. ప్రభువుని మనం గణపరిచే వ్యక్తిగా ఉండాలా. మన క్రియలను బట్టి, మనం చూపే ప్రేమను బట్టి, మన నడవడికను బట్టి, మన సత్క్రియలను బట్టి అన్ని జనుల్లో కూడా దేవుణ్ణి గణపరిచే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుణ్ణి మనం గణపరిచే వ్యక్తులుగా ఉండాలా. ప్రభువుని మనం ఎలాగ గణపరచాలో కొన్ని విషయాలు చూసాం. ప్రభువుని గణపరిచిన కొందరు బైబిల్లోని వ్యక్తుల కోసం కొన్ని విషయాలు చూద్దాం. ప్రభువుని గణపరిచిన వ్యక్తులు బైబిల్లోంచి కొందరిని మనం చూద్దాం. దానియేలు ప్రభువును స్తుతించి గణపరిచాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే, దానియేలు ప్రభువుని స్తుతించి గణపరిచాడు. మా పితరుల దేవా, నీవు వివేకమును బలమును నాకు అనుగ్రహించున్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలిసి ఉన్నవు గనుక నేను నిన్ను స్తుతించుచు గణపరచుచున్నాడు. దానియేలు దేవుణ్ణి ప్రభువుని గణపరిచాడు. 2వది, మరియా ప్రాణముతో ప్రభువుని గణపరిచింది. లూకాసు వార్త 1వ అధ్యాయము 46-49 వచనంలో, లూకాసు వార్త 1వ అధ్యాయము 46 నుంచి 49 వచనం వరకు మనం చూస్తే, మరియా ప్రాణముతో ప్రభువుని గణపరిచింది. అప్పుడు మరియా ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. ప్రభువును గణపరిచింది మరియా.
అదేవిధంగా యేసు ప్రభు తండ్రిని గణపరిచాడు, యేసు క్రీస్తు తండ్రిని గణపరిచాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము, యోహాను సువార్త 8వ అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తే, 49వ వచనంలో మనం చూస్తే, 8వ అధ్యాయము 49వ వచనంలో మనం చూస్తే, మరి నా తండ్రిని గణపరచువాడు, నా తండ్రిని గణపరచువాడు. యేసు ప్రభు, యేసు క్రీస్తు తండ్రిని గణపరిచాడు. అదేవిధంగా పౌలు ప్రభువుని గణపరిచాడు, పౌలు ప్రభువును గణపరిచాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, సమీపింపరాని తేజస్సులో, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 16వ వచనంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అపనత్వం గలమవాడే అన్నాడు. మనుషుల్లో ఎవడనూ ఆయన చూడలేదు, ఎవడు చూడనేరాడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండెను. పౌలు ప్రభువును గణపరిచాడు, పౌలు భక్తుడు ప్రభువును గణపరిచాడు, ప్రభువును గణపరిచాడు, ప్రభువును గణపరిచాడు. దావీదు ప్రభువును గణపరిచాడు, దావీదు భక్తుడు ప్రభువును గణపరిచాడు. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము, కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 1వ వచనంలో మనం చూడవచ్చు, దావీదు ప్రభువును గణపరిచాడు. యేషువ, కద్మియేలు, అషబ్నయ, సెరబ్య, హోదియా, సెబన్య, పెతహయ అనువారు దేవుణ్ణి గణపరిచారు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనంలో మనం చూడవచ్చు. చివరిగా నెహెమ్యా ప్రభువుని గణపరిచాడు. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం. భక్తులు అనేక మంది ప్రభువును గణపరిచిన వారిని మనం చూసాం. మనము ఏ విధంగా దేవుని గణపరచాలో మనం వాక్యంలో విన్నాం. ఈ దినమున మీ హృదయంలో ఆయనకు చోటిస్తూ, మీ హృదయంలో ఆయనకు చోటిస్తూ ఆయన్ని గణపరిచే వ్యక్తులుగా మనం ఉందాం. ఆయన్ని, ప్రభువుని మనము గణపరిచే వ్యక్తులుగా మనం ఉందాం. మనం ప్రభువును గణపరిచే వ్యక్తులుగా ఉంటే దేవుడు ఎవరైతే ఆయన గణపరుస్తారో వారిని ఆయన గణపరుస్తానంటున్నాడు, వారిని ఆయన ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన గణపరిచిన వారిని ఆయన ఆశీర్వదించే దేవుడు. తీర్మానం చేసుకోండి ప్రియ విశ్వాసులారా, ప్రియ సంగమా, యూట్యూబ్లో చూస్తున్న సహోదరి సహోదరులారా, విశ్వాసులైన ప్రజలారా, దేవుణ్ణి మనము దేన్ని బట్టి ఎలాగూ ప్రభువుని గణపరిచే వ్యక్తులుగా ఉండాలా, ఏ విధంగా ప్రభువుని మహిమపరిచే వ్యక్తులుగా ఉండాలా. బైబిల్లో అనేక మంది భక్తులు, దావీదు భక్తుడు, దానియేలు భక్తుడు, మరియా, అనేక మంది భక్తులు దేవుణ్ణి, ప్రభువుని గణపరిచారు. మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకోండి, మీ హృదయంలో ఒక తీర్మానం చేసుకొని ప్రభువును గణపరిచే వ్యక్తులుగా మనముందాం, ప్రభువును గణపరిచే వ్యక్తులుగా మనముందాం, ప్రభువును గణపరుద్దాం. ప్రార్థన చేసుకుని ఆ ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం గణపరుద్దాం.